ఈ సకల సృష్టికి శ్రీమన్నారాయణుడు కారణభూతుడు. శ్రీమన్నారాయణుని సకల లీలా విభూతులకు సహస్ర ఫణిఫణాల ఆదిశేషుడు సాక్షీభూతుడు. అలనాడు శ్రీరాముని సోదరుడై సకల భోగ భాగ్యాలను త్యజించి అన్నను సేవించిన లక్ష్మణుడు ఆ ఆదిశేషుని తేజమి. నాటి లక్ష్మణ తేజమి నేడు శతసహస్ర సూర్య కాంతులతో జాజ్వల్యమానమై దేదీప్య ప్రభాభాసమై మన ముందు సాక్షాత్కరించిన ఇంద్రనీలమణి తేజమి శ్రీ 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 లక్ష్మణాచార్య గురుదేవ కాంతి పుంజము. పరబ్రహ్మ పరమ గురువులు లక్ష్మణాచార్యులు ద్వాపర యుగాన ఆదిశేష తేజంతో బలరాముడై విరాజిల్లగా, కలియుగాన రామానుజులై అష్టాక్షరీ మంత్ర రాజాన్ని అన్ని వర్గాలకు అందించి ధన్యులను చేసి విద్యారణ్యులై హైందవ వైభవాన్ని పునరుద్ధరించటానికి విజయనగర సామ్రాజ్య నిర్మాణ కారణభూతులై వివేకానందులై దేశ విదేశాలలో హైందవ సంస్కృతి పాంచజన్య శంఖాన్ని పూరించి శ్రీచక్ర సింహాసిని అయిన శ్రీ రాజరాజేశ్వరి శ్రీనగరంలో చిద్విలాస చిన్మయానంద వర దరహాసాలతో పండిత పామరులను పరమ పావనులుగా చేయటానికి దీక్షా కంకణం ధరించిన పరమ పురుషుడే పరబ్రహ్మ లక్ష్మణాచార్య గురుపాదు. అట్టి పుణ్య తపస్సీని మాననీయ మహిమాన్విత గురుపుంగవులు అభినవ విద్యారణ్యులు తన భక్తులకందించిన సందేశంలో, నేనెవరు, నా జన్మ కారణమేదు సామాన్యులకు గోచరించదు. నన్నెరిగినవాడు ఈ భౌతిక సంబంధ బాంధవ్యములకంతటికీ దూరమై నా నిజరూపమును చూడగలుగుతాడు. నా నిజరూపమును చూచిన నాడు ఈ విశ్వాన్ని మరచి నాలో ఐక్యం కావడానికి సర్వజీవులు ప్రయత్నిస్తారు. నన్ను ద్వేషించి విమర్శించేవాడు స్వార్థపరుడుగాను ఈర్ష్యాపరుడుగాను ఉంటాడు. అట్టివాడు ఏనాటికైనా ఒక్కనాడు నన్నెరిగి పశ్చాత్తాపముతో నా పాద సన్నిధానమునకు చేరుతాడు. కృష్ణతత్వమును తెలుసుకొనుట అంత సులభమైనది కాదు. కృష్ణతత్వమెరిగిన వారికి మోక్ష జిజ్ఞాస తప్ప అన్య చింతన ఉండదు. త్యాగధనులు, సత్యశీలులు, ధర్మాత్ములు మాత్రమే నన్నెరుగగలరు. మీలో, మీతో, మీ మధ్యలో సంచరించుచున్న పరమాత్మను గుర్తెరుగనివాడు నిజభక్తుడు కాలేడు. లోకహితం కోరి తన సర్వస్వం అర్పించి తాను క్రొవ్వొత్తిలా కరిగిపోతూ లోకానికి వెలుగునిచ్చే దేవదూతను గుర్తించనివాడు కళ్ళున్న గ్రుడ్డివాడు. గురుకృపను పొందినవాడు ఇహపరములను సాధించి సర్వ సంపదలను పొందగలడు. గురుదూషణ, దైవ దూషణ నరకహేతువు. కోపము పాపము, శాంతం దైవస్వరూపము, మౌనము దైవికము. పరులను విమర్శించుటకు మునుపు నిన్ను నీవు విమర్శించుకునుము. దయగల హృదయము భగవన్నిలయము. మీ నమ్మకమే మీ పెన్నిధి. దుఃఖమునకు మించిన నరకము లేదు. తృప్తికి మించిన
సంపద లేదు. ఇది భగవాన్ లక్ష్మణాచార్యుల వారు తన భక్తులకందించిన సందేశ గీతామృతం. లక్ష్మణాచార్యాయ ఓం నమో లక్ష్మణాచార్యాయ ఓం నమో లక్ష్మణాచార్యాయ ఓం నమో లక్ష్మణాచార్యాయ శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం. శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం. అపురూపం అదే అదే శృతితతి ఓంకారం. అపురూపం అదే అదే శృతితతి ఓంకారం. యుగ యుగాల జగ జగాల జాగృతి ఝంకారం. అపురూపం అదే అదే శృతితతి ఓంకారం. యుగ యుగాల జగ జగాల జాగృతి ఝంకారం. శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం. శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం. ప్రకృతిలోన అణువణువున ప్రబలు విశ్వరూపం. వేదనాద సౌధముల వెలుగు విమల రూపం. ప్రకృతిలోన అణువణువున ప్రబలు విశ్వరూపం. వేదనాద సౌధముల వెలుగు విమల రూపం. ఉపనిషత్ చిత్రితమౌ ఉజ్వలమో రూపం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం. ఉపనిషత్ చిత్రితమో ఉజ్వలమో రూపం. అణోరణీయం మహతో మహీయమో రూపం. ఉపనిషత్ చిత్రితమో ఉజ్వలమో రూపం. అణోరణీయం మహతో మహీయమో రూపం. శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం. శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం.
అజ్ఞానముననచు ఆది గురుని ఆత్మరూపం విజ్ఞాన తేజము విరజిమ్ము విమల రూపం అజ్ఞానముననచు ఆది గురుని ఆత్మరూపం విజ్ఞాన తేజము విరజిమ్ము విమల రూపం భగవద్గీతాద్భుతము భక్తరమ్య రూపం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః భగవద్గీతాద్భుతమో భక్తరమ్య రూపం అహో అమేయం అభయం కృపామయం రూపం భగవద్గీతాద్భుతమో భక్తరమ్య రూపం అహో అమేయం అభయం కృపామయం రూపం శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం అపురూపం అదే అదే శుచితతి ఓంకారం అపురూపం అదే అదే శుచితతి ఓంకారం యుగ యుగాల జగ జగాల జాగృతి ఝంకారం అపురూపం అదే అదే శుచితతి ఓంకారం యుగ యుగాల జగ జగాల జాగృతి ఝంకారం శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం శ్రీలక్ష్మణాచార్యవర్య చిన్మయ రూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ భాగ్య దీపం